కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదర్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైన పరిణామాలు. మామూలుగా ఆంధ్రప్రదేశ్ అనగానే మనం చెప్పేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు వేడి అదే వేడి ఉంటుంది అనమాట. ఎన్నికలు అయిపోయి రేపు రిజల్ట్స్ అంటే ఎల్లుండి నుంచి మరలా ఆ వేడి ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకత. సో ఈ సందర్భంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మాతో చర్చించడానికి బీజేపీ నాయకులైనటువంటి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. ఏపీ మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వాళ్ళ అఫీషియల్ పేజీలోనే హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పేసి పోస్టులు పిలిచాయి. మీరు గమనించారో లేదో, ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన పోస్టులు, ఇదిగో ఇది చేస్తారు అదిగో అది చేస్తారని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పేసి ఎంతవరకు యాప్ట్ అంటారు? ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఏదైనా భావజాలం ఉన్నప్పటికీ అన్ని మతాలని రక్షించాల్సిన బాధ్యత అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఉంటుంది. అధికారంలో లేకపోయినప్పుడు గౌరవించాల్సిన బాధ్యత ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఒక వర్గాన్ని రక్షిస్తుంది, ఒక వర్గాన్ని పెంచుతుంది అని అనుకుంటారు, కానీ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. వివక్ష లేకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలు లేకుండా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఇకపోతే మీరు అడిగారు వైఎస్ఆర్సీపీ ఎందుకు హఠాత్తుగా వైఎస్ఆర్సీపీకి ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజెస్లో హిందూ ధర్మ పరిరక్షకుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల విజిట్ చేసిన 3 నామాలు పెట్టుకున్న ఫోటోలు, ఆ శాలువ వేసుకున్న ఫోటోలు, ఏదైతే దేవుడికి వస్త్రాలు సమర్పిస్తున్న ఫోటోలు వేసి హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వేసుకోవాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మన మీద అనుమానాలు ప్రజల్లో తలెత్తినాయి, మనం హిందూ ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని ప్రజలు భావిస్తున్నారు, ఖచ్చితంగా హిందువులు మనకు దూరం అయ్యే అవకాశం ఉందని భావించారో అప్పుడు ఈ పోస్టర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎప్పుడు ఐడెంటిఫై చేశారంటారు హిందూ ధర్మం? ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ మధ్యనే ఓ వారం 10 రోజుల ముందు వక్ఫ్ బోర్డుకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్ద్వందంగా మద్దతు ఇచ్చింది. మిథున్ రెడ్డి గారు పార్లమెంటు వేదికగా పార్లమెంట్లో మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడారు. మైనారిటీల మనోభావాల్ని కాపాడేందుకు, మైనారిటీల ప్రయోజనాలు కాపాడేందుకు వక్ఫ్ బోర్డుకు సంబంధించి సవరణలకి మేము మద్దతు ఇవ్వము, మేము వ్యతిరేకమని చెప్పారు లోక్సభలో. ఆ క్లిప్ అలాగే ఉంది, మీరు కూడా చూడొచ్చు. సో మైనారిటీల మనోభావాలను గౌరవించడానికి, మైనారిటీల హక్కుల పరిరక్షణకు, దాదాపు ఈ దేశంలో ఉన్న 15%కి సంబంధించిన మైనారిటీల హక్కుల గురించి మాత్రమే ఆలోచించే పార్టీగా ఆ రోజు సాయంత్రంతో ముద్రపడిపోయింది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే దాంట్లో ధర్మం ఉన్నా, దాంట్లో న్యాయం ఉన్నా, దేశంలో జరిగింది అక్రమము, అన్యాయము, దుర్మార్గం అని భావించకుండా ఉన్నా వాళ్ళు ఆ విధంగా సమర్థించి ఉంటే సహేతుకమే. కానీ వక్ఫ్ బోర్డు చట్టం అనేది చాలా దుర్మార్గమైనదని, ఎవరి ఆస్తినైనా తమ ఆస్తిగా ప్రకటించుకునే హక్కుని గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, మన్మోహన్ సింగ్ గారి హయాంలో 2013లో దుర్మార్గమైన చట్టానికి తీసుకొచ్చిన సవరణ ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అయినా, ఎవరిదైనా, హిందువులదైనా, ఎస్సీ ఎస్టీలదైనా, బీసీలదైనా, ఆఖరికి ముస్లిమ్స్దైనా, క్రిస్టియన్స్దైనా, ఎవరిదైనా కూడా భూమిని వక్ఫ్ బోర్డు తమలో కలిపేసుకుంటే దానికి న్యాయం జరగాలంటే కేవలం వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్కి మాత్రమే వెళ్ళాలి. ఆ విధంగా తీసుకొచ్చిన సవరణ ఎంతటి దుర్మార్గం, ఎంతటి పాపానికి ఒడిగట్టింది కాంగ్రెస్ పార్టీ అనేది నాకు లేటుగా అర్థమైంది. కాంగ్రెస్ పార్టీలో నేను అప్పుడు ఉన్నాను, కానీ నాకు తెలియదు, ఇంత లోతు తెలియదు. ఎప్పుడైతే చర్చకి అమిత్ షా గారు పార్లమెంట్లో దీన్ని పెట్టారో అప్పటి నుంచి మాత్రమే దీనికి తెలిసింది. నేను పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా పార్టీలో ఉన్న పార్లమెంటు పార్టీ నాయకులకి వెళ్ళి వక్ఫ్ బోర్డుకి సంబంధించి అమెండ్మెంట్స్కి సమర్థించుతూ సపోర్ట్ చేయమని అడగడం జరిగింది. కానీ మన పార్టీ పాలసీ ఇది కాదని ఆ రోజు చెప్పారు, నాకు నచ్చలేదు. ఇది కూడా ఒక అంశం. కానీ ఇది ఇంతటి దుర్మార్గమైన బిల్లుకి అబ్రప్ట్గా మతం చూసి లేకపోతే ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం వ్యతిరేకించడం తప్పు. దీన్ని నేను గతంలో కూడా 1-2 ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది. ఇక మీదట వైఎస్ఆర్సీపీ ఈ విధానానికి కట్టుబడి ఉంటే ఇప్పటికైనా
హిందువుల మనోభావాలకు సంబంధించి కానీ మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గౌరవించలేదని తెలుసుకొని వాళ్ళకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇంకొకసారి ఇలాంటివి మేము పునరావృతం చేయమని కేటగారికల్గా వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో మెజారిటీ యొక్క ముఖ్యంగా హిందువులకు సంబంధించి కానీ క్రిస్టియన్స్కి సంబంధించి కానీ అంటే వాళ్ళు మైనారిటీలుగా ఉన్నప్పటికీ వాళ్ళ ఆస్తులను కూడా వక్ఫ్ బోర్డులో కలుపుకున్నారు కాబట్టి ముఖ్యంగా మీరు చూడండి కేరళలో చూడండి ఎంత హర్షాతిశయాలు వ్యక్తమయ్యాయి ఆ బిల్లు ఆమోదం పొందాక. ముస్లిమ్స్లో పేదవాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకున్న సంఘటనలు మనం చూసాం. మరి ఓటు బ్యాంకుగా ముస్లిమ్స్ని పరిగణిస్తూ మీరు తీసుకున్న నిర్ణయం తప్పు. కాబట్టి మీకు నిజంగా హిందువుల ఓట్లు కావాలనుకున్నా రాబోయే రోజుల్లో మీరు ఈ చేసిన అన్యాయానికి కానీ క్షమాపణ అడగకపోతే మీకు హిందువుల ఓట్లు అడిగే హక్కు లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీ దృష్టిలో హిందువులంటే కేవలం 6 కులాలుగా ఉన్న అగ్రవర్ణాలుగా భావిస్తుంటే అది చాలా తప్పు. ఓకే, హిందువుల్లోనే బీసీలు ఉన్నారు, హిందువుల్లోనే ఎస్సీలు ఉన్నారు, హిందువుల్లోనే ఎస్టీలు ఉన్నారు, వక్ఫ్ బోర్డు చట్టంతో బాధలు పడుతున్న పేద ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మీరు అన్యాయమైన వాళ్ళ వైపు ఉండాల్సింది పోయి అన్యాయం చేస్తున్న వాళ్ళ వైపు నిలబడ్డారు. కాబట్టి దీనికి బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. అది వదిలేసి మీరు ఎలాగైనా హిందువుల పరిరక్షకుడిగా ప్రకటనల ద్వారా మీరు మళ్ళీ ఓట్లు అడుగుదాం అనుకుంటే కష్టం. దీన్ని స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తరఫున 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఒక అసైన్మెంట్గా తీసుకొని జనాల్లోకి వెళ్ళి ప్రచారం చేసే బాధ్యత పార్టీని నేను అడగడం జరుగుతోంది. ఖచ్చితంగా కూడా ప్రజల్లోకి వెళ్ళి సమావేశాలు పెట్టి సభలు పెట్టి చెప్పే అవకాశం కనుక నాకు కానీ పార్టీకి సంబంధించిన పలువురు వ్యక్తులకు కానీ పార్టీ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఉన్నప్పుడు నా వంతుగా నేను కూడా వైఎస్ఆర్సీపీ చేసిన ఈ దుర్మార్గాన్ని ప్రజల్లో పెడతాం. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఎలక్షన్లప్పుడు రాజకీయం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు రాజకీయాలు ఎన్నికల వరకే అని. అవును, మరి వక్ఫ్ బోర్డు సవరణ అనేది బిల్లు సవరణ అనేది రాజకీయ అంశమా, కులం అంశమా, మతం అంశమా? ఒక దుర్మార్గమైన చట్టానికి సవరణలు తేవడం అనేది ప్రజారంజకమైన అంశమా అనేది ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఇక్కడ మిథున్ రెడ్డి గారు కాదు, అవును, ఇంకొక నాయకుడు కాదు, సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన వైఎస్ఆర్సీపీ తరపున ఏదైతే మద్దతుని ఇవ్వకుండా వ్యతిరేకించాడో ముఖ్యంగా వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి ఆ అంశంలో పొరపాటు జరిగింది, న్యాయం ఇటువైపే ఉంది, మేము సరిగా చూసుకోలేదు కాబట్టి అందరితో ఉంటాం, అన్యాయమైన అంశాల కోసం మేము మద్దతు ఇవ్వము, న్యాయమైన అంశాలని మేము ఇక మీదట వ్యతిరేకించమని చెప్పాలి. చెప్పకపోతే దీన్ని ఒక రాజకీయ అంశంగా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఒక చిన్న ఎపిసోడ్ సార్, ఏదైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ అప్పుడు తిరుమల వారి సెట్, స్వామివారి సెట్ని డైరెక్ట్గా తాడేపల్లిలో వేసేసుకున్నారు. సో ఆ విధంగా సెట్ వేసేసుకొని అక్కడ స్వామివారికి పూజ చేసినంత మాత్రాన హిందూ ధర్మ పరిరక్షణ కూడా ఏ విధంగా ప్రజలు భావిస్తారు అన్న ఆలోచన కూడా లేకుండా ఎలా చేశారంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసం సంక్రాంతి సంబరాల్ని దేవుళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన పెరట్లో ఏదైతే సెట్టింగ్స్ ద్వారా వేసి అక్కడే తీర్థం, అక్కడే ప్రసాదం, అక్కడే హారతి ఏదైతే జరిపారో ఇది హిందూ సాంప్రదాయం కాదు. సాధారణంగా ఎగ్జిబిషన్స్లోనో లేకపోతే ఇంకో దగ్గర ధర్మ ప్రచారం కోసం ఈ విధంగా చేయవచ్చు, కానీ అధినాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారి కోసం ఎక్కడో దూరంగా వెళ్ళటం ఎందుకని ఇంటి పక్కనే సెట్టింగ్ వేసి చేయడం మాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆయన్ని మెప్పించడం కోసం చేసినది ఒక చర్య, ఆ చర్య సరైంది కాదని మాత్రం నేను చెప్పగలను.